నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ నేతలకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకము గౌరవము లేదు గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారన్న సీఎం రేవంత్ రెడ్డి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటోన్మెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానన్న బీజేపీ ఎంపీ ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఈటల రాజేందర్ ఎంఐఎం అధినేతకు మతిస్థిమితం తప్పిందన్న గోషామాల్ ఎమ్మెల్యే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హిందువులపై విష ప్రచారం చేస్తున్నారన్న రాజాసింగ్ రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని వాటిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం శాసనసభలో మాట్లాడారు గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని 2023లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలనుకున్నారని కానీ కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని గుర్తు చేశారు బలహీన వర్గాలకు చెందిన మహిళా గవర్నర్ను గత ప్రభుత్వం అవహేళన చేసిందని మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని సీఎం తెలిపారు వాళ్లకు గవర్నర్ వ్యవస్థపై నమ్మకం లేదని ఆ తప్పు మేము చేయమన్న సీఎం గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాపై ఉందన్నారు గవర్నర్ ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి ఆదర్శాలు ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నది అధ్యక్ష ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలిని ప్రజాస్వామ్యం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన మన భారత రాజ్యాంగాన్ని మనందరం ఇదే బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా ఒక గొప్ప ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు నడిపించే ప్రజాస్వామ్య దేశంగా పరిణమిల్లడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడ్డది ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మన వ్యవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి అలాంటి వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది ప్రభుత్వాలది కానీ గత ప్రభుత్వం ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష తమరి ద్వారా తెలంగాణ ప్రజలకు 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది దురదృష్టకరం అధ్యక్ష ప్రజాస్వామ్యము ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష ఇది మన పెద్దలు మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం వేళ్ళునుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు కానీ ఒక మహిళ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసింది.
కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని చెప్పిన ఆయన మరో 10% పనులు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. తమిళ్లో భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి హిందీ రాష్ట్రంలో హిందీ భాష ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఆ సినిమాలు నడిపి వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రొడ్యూసర్స్కి వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడు కూడా ఇది తమిళనాడు సినిమా, ఇది తెలుగు వాళ్ళ సినిమా, ఎప్పుడు కూడా మన తెలుగు సినిమాలు కూడా మన తెలుగు రాష్ట్రం కంటే ఎక్కువ ఉత్తర భారతదేశంలో హిందీ డామినేటెడ్ ఏరియాలో మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నారు. అత్యధికంగా తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి ఆదరిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మరి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా వాళ్ళు చెమటోడ్చి పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భారతదేశం అంతా ఒకటే. ఈ భారతదేశంలో భాష పేరుతో విభజించడం న్యాయం కాదు. మరి ఈరోజు ఎక్కడ కూడా మరి ఈరోజు స్టాలిన్ ఎవరైతున్నారో 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలకు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగాలి. కానీ ఓట్లు అడిగేటువంటి శక్తి ఆయనకు లేదు కాబట్టి, ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజలను భాష పేరు మీద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలు తగ్గుతున్నాయనే పేరు మీద ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల పునర్విభజన కూడా ఎక్కడ కూడా ఇంకా కొత్త విధానం రాలేదు. గతంలో 2009లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి విధానం ఉండిందో ఈరోజు కూడా అదే విధానం ఉంది. ఇంకా ఏ మార్పులు చేయలేదు. ఇంతవరకు జనాభా సేకరణ కూడా పూర్తి కాలేదు. జనగణన పూర్తి అయిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యున్సీలో పునర్విభజనకు సంబంధించినటువంటి మరి ఆదేశాలు వస్తాయి. అందులో నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు. ఫ్రేమ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. కేంద్రం మీద యుద్ధం చేయాలంటే ఎవరి మీద యుద్ధం? కేంద్రం అంటే ఎవరు? మన దేశం, భారతదేశం మీద యుద్ధం చేస్తారండి. కాబట్టి దక్షిణ భారతదేశంలో మీరు గతంలో లాగా ప్రజలను రెచ్చగొడితే దక్షిణ భారత ప్రజలు మీ వెంట లేరు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దక్షిణ భారతదేశ ప్రజలు చైతన్యమయ్యారు. మీరు చెప్పినట్టు అక్షరాస్యత బాగుంది. మీరు తప్పుడు ప్రచారం చేస్తే మీ వెంట జే కొట్టుకుంటూ రావడానికి దక్షిణ భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని భాషలకు ప్రోత్సాహిస్తున్నాము. దక్షిణ భారతదేశంలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మీరు రాజకీయ దురుద్దేశంతో మీరు ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీ పప్పులు ఉడకవని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, డిఎంకే పార్టీకి హెచ్చరిస్తా ఉన్నారు. సౌత్లో సీట్లు తగ్గట్లేదు అని చెప్తున్నారు మీరు? ఎట్టి పరిస్థితి ఇంతవరకు ఎవరికి కలబడ్డదని అడుగుతా ఉన్నాం. డీలిమిటేషన్ సందర్భంగా సీట్లు తగ్గుతాయని ఎవరికైనా కలబడ్డదా? ఎవరికైనా చట్టం చేశారా? కొత్త చట్టము ఎక్కడైనా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఏమైనా వచ్చిందా? ఇంతవరకు జనగణననే జరగలేదు, సెన్ససే జరగలేదు. జరిగిన తర్వాత దీనిపైన చర్చ వస్తుంది. వీళ్ళు రాత్రి కలవడదు కాబట్టి డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కంటోన్మెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను అండగా ఉంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంటు బోర్డు సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కంటోన్మెంటులో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధిపై పాలక మండలితో పాటు తాను కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ జెండా ఎగరవేస్తామని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమైనా కూడా కాలుకు ముళ్ళుంటే పనితో సబ్మిట్ చేసేవారు. దాన్ని గుర్తించి వారికి బాగా కట్టడం జరిగింది. గతంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా రామకృష్ణ గారిని నామినేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏ మార్పులు జరగాలన్నా,
ఈ అభివృద్ధి జరగాలని కూడా వారి ఉంటుంది కాబట్టి నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఈ కంటోన్మెంట్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలక మండలితో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా ఉంది ఇక్కడ మరీ ముఖ్యంగా 100-150 సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న పనులు చేసుకుని బతికేటువంటి కంటోన్మెంట్ 99 సంవత్సరాలు వాళ్ళకి పర్మనెంట్ 99 సంవత్సరాల తర్వాత పేద వాళ్ళకు 30 గజాల నుంచి 60 గజాల వాళ్ళకి పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పి దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నివేదించే ప్రయత్నం చేస్తాం. మొన్న కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ చాలా మంది చనిపోయారు. ఇక్కడేమో 5% కంటే ఎక్కువ కంపాసిటీ పోస్ట్ ఇవ్వాలని వీళ్ళు డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా 1 టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి అట్లనే కంటోన్మెంట్లో ట్రైనింగ్ వ్యవస్థ కావచ్చు, కంటోన్మెంట్లో ఇళ్ల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యల పరిష్కారంలో తప్పకుండా పాలక మండలితో పాటుగా నేను కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం కంటోన్మెంట్ మళ్ళీ కూడా పార్టీకి అందరూ ఉండే పార్టీ రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కంటోన్మెంట్ బోర్డు మీద భారతీయ జనతా పార్టీ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మెంటల్ అయిపోయాడని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. నిన్న దేశవ్యాప్తంగా హిందువులు హోలీ పండుగ జరుపుకుంటుంటే ఓవైసీ మసీదుల్లో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత కలహాలు జరగకుండా ముందు జాగ్రత్తగా హోలీ రోజు ముస్లిం సోదరులు ఒక్కరోజు ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలి అని యూపీ సీఎం ఆదిత్యనాథ్ చెప్పడంపై ఓవైసీ తీవ్ర ఆక్షేపణ చేశారని, ఆయన కనీసం దీన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరని ఎద్దేవా చేశారు. అందుకే ఓవైసీని మెంటల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాలన్నారు రాజాసింగ్. హైదరాబాద్లో ఉన్న పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఒక మసీదులో జుమ్మేకి నమాజ్ చదువుకోనికి ఆయన ఒక ప్రోగ్రాంలో పోయిండు. ఒక పెద్ద బహిరంగ సభ అయినా పెట్టిండు. ఆ బహిరంగ సభలో ఎట్లాంటి అయినా మాటలు చెప్తుండు. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఈ మెంటల్ గాడు ఎక్కడి నుంచి వచ్చిండో అని ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. రంజాన్ ఈ నెల అంటే చాలా పవిత్రమైన నెల అని అనుకుంటారు. అట్లాంటి పవిత్రమైన నెలలో ఇట్లాంటి విషము కక్కుతుండు ఈ అసదుద్దీన్ ఓవైసీ. అది కరెక్టేనా? ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ ఆలోచన చేసుకోవాలి. మేము భయపడే వ్యక్తులు కాము. భయపడే వ్యక్తులు పాకిస్తాన్ ఉరికిపోయినారు, మేము కొట్లాడతాం, ఆ విధంగా కామెంట్ చేస్తుండు. అసదుద్దీన్ ఓవైసీ నువ్వు ఎంత భయపడతావు అది మాకు తెలుసు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఉరికేది నువ్వే. ఈ దేశం ఇడిసి వెళ్ళిపోతావు, లేకపోతే నేను కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుడు అయితా అని మా కాళ్ళపైన నువ్వు పడతావు. అది చూసుకో. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. తెలంగాణలో కొంతమంది ఫాల్తుగాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే 100% గవర్నమెంట్ బీజేపీదే వస్తుంది. అదేవిధంగా యోగి గారు ఒక మంచి మాట అన్నారు. జుమ్మేకి నమాజ్ మీరు ఇంట్లోనే చదువుకోండి, ఒక్క దినమే మా రిక్వెస్ట్ అని యోగి గారు అన్నారు. దానిపైన నువ్వు ఏమంటావు? ఇప్పుడు యోగి నేర్పిస్తారా నమాజ్ ఎక్కడ చదువుకోవాలి అని నువ్వు కామెంట్ చేస్తున్నావు. బుద్ధి లేని ఓవైసీ, నువ్వు కొద్దిగా ఆలోచన చేసినావా యోగి గారు ఆ మాట ఎందుకన్నారని? యోగి గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే ఎక్కడ కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకూడదు. హిందువులు రోడ్ పైన ఉంటారు, హోలీ ఆడతారు, కలరు ముస్లిమ్స్ వాళ్ళ పైన పడితే మళ్ళీ కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది. ఒక మంచి ఆలోచన పెట్టుకొని 1 డే జుమ్మేకి నమాజ్ ఇంట్లోనే చదువుకోండి అని ఒక మంచి ఆలోచన తిని ఒక మంచి సందేశం ఇచ్చిండు. కానీ నీలో ఆలోచన అయింది హోలీ పండుగ గ్రాండ్ జరగకూడదు, ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క జిల్లాలో కమ్యూనల్ వైలెన్స్ కావాలి. కమ్యూనల్ వైలెన్స్ అయితేనే కదా నా పార్టీ స్ట్రాంగ్ అవుతుంది.
నేను ఫేమ్ అవుతా, నాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది, అట్లాంటి ఒక చిన్న ఆలోచన. అసలు ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ మెంటల్ అయిపోయాడు. ఆయనకి మెంటల్ హాస్పిటల్ పంపించి ఆయనకి ట్రీట్మెంట్ చేపిస్తే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు కొత్త ఫ్రెండ్ అయిపోయిండు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఉద్యోగులు శ్రమదానం చేసి పార్కులో చెత్తను తొలగించారు. అనంతరం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. దానిలో భాగంగా ప్రతిరోజు కొంత సమయం ప్లాస్టిక్ నివారిద్దాం అన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా అవగాహన లేమితో కొందరికి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం అలవాటుగా మారిందన్నారు. ప్రజలు పాత అలవాట్లను మార్చుకొని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై మరియు ప్లాస్టిక్ను ఎలాంటిగా ఉపయోగించనని వారందరికీ అవగాహన కల్పించి మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా. అనంతపురంలో అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు నాడు ఎంతోమంది సహకరించారని టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎవరిని సంతృప్తిపరచడానికి అబ్దుల్ కలాం విగ్రహానికి ఉన్న శిలాఫలకంలో పేర్లు మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తమ తీరును మార్చుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కూడా పాత వాళ్ళ శిలాఫలకాలు తొలగించేసి మళ్ళీ వేసుకోవడం కానీ ఇలాంటి వింత పోకడ ఎప్పుడూ జరగలేదు. ఏ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధిని సంతృప్తిపరచడానికి ఎందుకు ఇదో ఈ శిలాఫలకాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇవి తెప్పించి మొత్తం ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత వెంటనే దీంట్లో పేర్లు కూడా ఉన్నాయి, ఎవరెవరు ఏం కథ అని. ఆ శిలాఫలకాలన్నీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ నేను R&B అధికారులకి ఉత్తరం రాశాం. అంటే కమిటీ సభ్యులు రాశారు, ముస్లిం మైనార్టీ సోదరుడు రాస్తే లేదు మా దగ్గర భద్రంగా ఉన్నాయి, ఆ మున్సిపాలిటీ అధికారులు అవి వదిలేసి విగ్రహం తీసుకుపోయి కొత్తగా నేమ్ ప్లేట్స్ చేసుకున్నారని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అని చెప్పి అధికారులను అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆనాటి మున్సిపల్ కమిషనర్ సంబంధించిన ఒక ఇద్దరు ఇంజనీర్లు వాళ్ళు ఏదో ఎవరికో భయపడి ఆ భయానికి గురై మాకు తెలియదు అనేటువంటి పరిస్థితి వచ్చారు. అంటే ఇది ఏం సాంప్రదాయం, ఇదేంటి? అనంతపురంలో రేపు ఇంకొకరెవరో ప్రజాప్రతినిధి వస్తారు, నగరంలో ఉండేటువంటి శిలాఫలకాలను కూడా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి కూడా తీసేస్తే రేపు ప్రశ్నించేటువంటి హక్కు భవిష్యత్తులో వస్తుందా? ఇది మంచి సాంప్రదాయమా? వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిరుద్యోగులకు, యువతకు అండగా నిలబడే కార్యక్రమంలో తిరుపతిలో పార్టీ నాయకులు, అదేవిధంగా చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవంతం చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని భూమన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం నిర్వహించినటువంటి యువత పోరు అత్యద్భుతంగా జరిగింది. మన ఉమ్మడి జిల్లాలో పర్టికులర్గా అటు చిత్తూరులో రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో, తిరుపతిలో మనమందరము కలిసి వేలాది మందిగా యువకుల తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఎంత ఆగ్రహం ఉన్నదో, ఈ ప్రభుత్వం
ప్రజలను ఎంత దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా నిన్న జరిగినటువంటి ఆ ఆందోళనలో ఇంతమంది పాల్గొనడం ద్వారా ఒక హెచ్చరిక జారీ చేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత అపారమైనటువంటి నమ్మకం ఉన్నదో అన్నది మరొకసారి మన పార్టీ నాయకులందరూ కూడా నిరూపితం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించే వ్యూహంతో గంజాయిని తరలిస్తున్న 5 ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం బొడ్డవర చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా కారులో 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్టు చేసి కారును సీజ్ చేసినట్టుగా విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లాలో ఎవరైనా గంజాయిని రవాణా చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. ఇన్ఫర్మేషన్ మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మనకి చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఒక వెహికల్లో గాంజా వెళ్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. సో నార్మల్గా 24/7 అక్కడ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో ఆ చెకింగ్లో మనకి ఒక టాటా ఇండిగో కార్, దాంట్లో 70 కేజీస్ గంజాయితో పాటు 5 ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు. సో దీంట్లో 5లో 3 ఒడిశా సంబంధించి మల్కాన్గిరి ఒడిశా సంబంధించిన ముద్దాయిలు, ఒకడు బెంగళూరు అతను, ఒకడు ఉజ్జయిని ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక అతను. సో ఈ 5గురుని, ఒక కార్ని అండ్ 70 కేజీస్ గాంజా, దాంతోపాటు 20,000 క్యాష్ అండ్ 4 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ గాంజా ఒడిశా మల్కాన్గిరి నుంచి ఉజ్జయినికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు. సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ డక్కీలో ఎక్కడైతే మనం స్పేర్ టైర్ పెడతామో, ఎక్కడైతే స్టెప్ని పెడతామో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా కార్ బ్యాక్ సీట్ వెనక ఖాళీ ప్లేస్లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది. దేశంలో మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని డాక్టర్ కెఎస్ నాయక్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ విరించి హాస్పిటల్లో వరల్డ్ కిడ్నీస్ డే ఘనంగా నిర్వహించారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకుని కోలుకున్న వ్యక్తులు, తల్లి, కుమారుడు, భార్య, భర్త బ్లడ్ గ్రూపులు వేరుగా ఉన్న మూత్రపిండాలు మార్పిడి చేసి చికిత్స అందించినట్లుగా ఆయన తెలిపారు. దేశంలో మొదటిసారి ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున ఒకే దాత నుండి కాలేయము, మూత్రపిండం మార్పిడి చేసినట్లు ఆయన తెలిపారు. విరించి హాస్పిటల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన మాట్లాడుకుందాం. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రివలెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో 100లో ప్రతి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి. బట్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది యూజువల్గా సైలెంట్. సో పేషెంట్కి లక్షణాలు రావు కాబట్టి చాలామంది టెస్ట్ చేయించుకోరు అండ్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అడ్వాన్స్డ్ స్టేజ్ వెళ్ళేంత వరకు వాళ్ళకి తెలియదు. దెన్ ఈ 16 మందిలో అందరికీ డయాలసిస్ అవసరం ఉండదు. సో ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం సుమారుగా 1,00,000 మంది కొత్త పేషెంట్స్ డయాలసిస్ అవసరం వస్తుంది. సో ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ డయాలసిస్ అనేది నాట్ ది ఐడియల్ ట్రీట్మెంట్. ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్. ఒక కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి ఇయర్ 1,00,000 మంది పూల్కి యాడ్ అవుతుంటే డయాలసిస్ పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్స్ అనేవి మాత్రం 13 నుంచి 14,000 ట్రాన్స్ప్లాంటేషన్సే అవుతున్నాయి. సో మిగతా 85-86 వేల మంది డయాలసిస్ మీదనే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే డోనార్ లేకపోవడం. సో డోనార్స్ లేకపోవడం అంటే ఒకటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మేము డొనేట్ చేస్తే మాకేం ప్రాబ్లం వస్తుందో అని ముందుకు రాకపోవడము, ఒకవేళ ముందుకు వచ్చినా కానీ మిస్ మ్యాచ్ ఉండడము, బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ లేదంటే హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్. సో ఇలాంటి వాటికన్నీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నామండి. బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ కూడా స్వాబ్ ట్రాన్స్ప్లాంట్. సో స్వాబ్ ట్రాన్స్ప్లాంట్లో
ఇంతకుముందు మాట్లాడినట్టు మనం ఒక పేషెంట్ డోనర్ని ఇంకో పేషెంట్కి డొనేట్ చేసేలాగా, ఆ పేషెంట్ డోనర్ని ఈ పేషెంట్ డొనేట్ చేసేలాగా ఎక్స్చేంజ్ చేయొచ్చు. దీనివల్ల హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ని కూడా మనం అధిగమించవచ్చు. Yeah, that is, if the family, there are two related people but they don't have blood group matching, we can do ABO incompatible, which we have shown, or we can do swab transplant where there is a opposite blood group but same situation in another family. That family can be from Kanyakumari to Kashmir. So we are pioneers in starting a national network where somebody from Calcutta can donate to a person in Bombay, or from Kanyakumari to Kashmir, and we can build a cycle where 6-7 people can be interconnected. Idi domino anta cheptaru, where one person can donate to the third person can donate, his or her donor can donate to the 7th person. So that kind of transplant is possible only if we have a national registry. So we are at the front end of that. ABO incompatible, we have shown you. First time in the world, a person with a TMA, such a deadly disease, which Raman Singh all the way came from Chhattisgarh, from Jharkhand, and had his transplant with us successfully. He had a recurrence of that disease in the night at 2 o'clock. ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు హితం సంస్థ విదేశాల్లో యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. గోల్కొండ హోటల్లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థ యుఎస్లోని యూనివర్సిటీలతో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా 3 ఏళ్ల పాటు హితం విద్యా సంస్థలు విద్య పూర్తి చేసుకుని మరో ఏడాది విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ సోహం సోహీని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ నేతలకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకము, గౌరవము లేదు. గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారన్న సీఎం రేవంత్ రెడ్డి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది. బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కంటోన్మెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానన్న బీజేపీ ఎంపీ. ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఈటల రాజేందర్. ఎంఐఎం అధినేతకు మతిస్థిమితం తప్పిందన్న గోషామాల్ ఎమ్మెల్యే. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హిందువులపై విష ప్రచారం చేస్తున్నారన్న రాజాసింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.